హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ నెంబర్ 1 క్రోషేని మనం ఎలా చేసుకోవాలో ఇందులో చూద్దాం. ఇది 3mm నీడిల్. మనం ఒక యాన్ తీసుకుందాం, నోట్ వేసుకుందాం. ఇక్కడ నుంచి 7 చైన్స్ వేసుకుందాం. 2 3 4 5 6 7 అండ్ నెక్స్ట్ రో కోసం ఒక చైన్ వేసుకొని ఇందక్కడ 7 చైన్స్లోంచి పైనుంచి స్లిప్ నాట్ వేసుకుందాం. అలాగా నెక్స్ట్ 6 చైన్స్ కూడా అలాగే 2 3 4 5 6 అండ్ 7. ఇప్పుడు నెక్స్ట్ లైన్ కోసం ఒక చైన్ వేసుకొని టర్న్ చేసుకొని మళ్ళీ అగైన్ ఎవ్రీ చైన్లోంచి ఒక స్లిప్ నాట్. అలాగా మనం టోటల్ మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు మనం వేసుకోవాలి. అలా మనం మొత్తం 23 లైన్స్ కంటిన్యూగా 7 చైన్స్, ఎక్స్ట్రా 1 చైన్, మళ్ళీ టర్న్ చేసి మళ్ళీ 7 చైన్స్, మళ్ళీ నెక్స్ట్ లైన్ కోసం ఒక ఎక్స్ట్రా చైన్ అండ్ టర్న్ చేసి మళ్ళీ 7 స్లిప్ నాట్స్. అలాగా 23 లైన్స్ వరకు వేసుకోవాలి మనం. జాగ్రత్తగా చూసి ఎవ్రీ చైన్లోంచి ఒక స్లిప్ నాట్, మళ్ళీ ఎక్స్ట్రా 1 చైన్, మళ్ళీ టర్న్ ఓవర్ చేసి మళ్ళీ ఎవ్రీ చైన్లోంచి ఒక స్లిప్ నాట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు చైన్ వేయకపోతే టర్న్ చేసినప్పుడు ఆ స్లిప్ నాట్ వేసినప్పుడు దగ్గరగా అయిపోతుంది. కంపల్సరీ చైన్ వేసే టర్న్ చేయాలి. ఇక్కడికి 23 లైన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ 24th లైన్ వేస్తున్నాను. సేమ్ మనం 23 ఎలా వేసామో 24 కూడా అలా వేసి లాస్ట్కి వచ్చిన తర్వాత స్లిప్ నాట్ వేసేసుకొని లాస్ట్కి వచ్చిన తర్వాత 7 చైన్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఎందుకంటే 1 ఇలా కార్నర్కి వస్తుంది కాబట్టి 1 2 3 4 5 6 7. మళ్ళీ నెక్స్ట్ లైన్ వేయాలంటే ఒక చైన్ వేసి టర్న్ చేసుకోవాలి. నేను చూడండి బ్యాక్ సైడ్ నుంచి ఫస్ట్ చైన్ నుంచి తీస్తున్నాను. మనకి
ఒక కార్నర్ నుంచి కావాలి కాబట్టి 2 చైన్స్లోంచి యాన్ ఓవర్ తీసుకొని మొత్తం మూడింటికి కలిపి ఒక స్లిప్ వేశాను. అలా 2 చైన్స్ కలిపి ఒక స్లిప్ నాట్ వేస్తాం. నెక్స్ట్ నుంచి ఎవ్రీ చైన్లోంచి ఒక స్లిప్ నాట్ వేస్తాం. ఇక్కడ నుంచి 2, 3, 4, 5 అలా కంటిన్యూ. ఇవి 7 అవి 7 మొత్తం 14లోంచి ఒకటి మైనస్ చేస్తే ఎంత 13. మళ్ళీ టర్న్ చేసేటప్పుడు ఒక చైన్ ఎక్స్ట్రా మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాం. ఇక్కడ ఈ కార్నర్కి వచ్చేసరికి మీరు గమనించండి, ఇందాక ఏం చేసాము, 2 చైన్స్లోంచి ఒకసారి థ్రెడ్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు అలా కాదు, కంటిన్యూ మొత్తం ఎండ్ వరకు స్లిప్ నాట్ వేసుకుంటూ వస్తాం. మళ్ళీ ఒక చైన్ తీసుకొని మళ్ళీ వెనక్కి తిప్పి ఇక్కడ మళ్ళీ 2 చైన్స్లోంచి ఒకసారి 3 చైన్స్లోంచి స్లిప్ నాట్ వేసేసి మళ్ళీ సేమ్. మనం ఏదైతే ఎక్స్ట్రా చైన్స్ వేసామో అవి మళ్ళీ తగ్గించుకుంటూ వస్తున్నాం. మళ్ళీ సేమ్ అన్ని చైన్స్ వేసేసి కార్నర్కి వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఈ లైన్ కూడా తగ్గిస్తున్నాను. సో 2 చైన్స్లోంచి యాన్ తీసేసుకొని అక్కడ స్లిప్ నాట్ వేసాను. మళ్ళీ చైన్ మళ్ళీ స్లిప్ నాట్. ఇక్కడ కూడా అంతే, మళ్ళీ ఒక లైన్ తగ్గించుకుంటున్నాం అంతే. అక్కడికి మనం థ్రెడ్ కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కిందకి మనం ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం అక్కడ థ్రెడ్ తీసుకొని ఒక స్లిప్ నాట్ వేసి మళ్ళీ ఆ చైన్లోంచి ఆ ఫస్ట్ చైన్లోంచి మళ్ళీ థ్రెడ్ అనేది తీసుకొని నాట్ వేసుకో. Again second one, third one, fourth, fifth, sixth. ఇక్కడ సేమ్ చైన్లోంచి మళ్ళీ రెండోసారి కూడా తీసుకుంటున్నాం. అక్కడికి 6 అయింది. మళ్ళీ చైన్, మళ్ళీ 1, 2 కంటిన్యూ. మళ్ళీ ఏమీ పెంచకలేదు తగ్గించకలేదు. సేమ్ చైన్స్లోంచి ప్రతి చైన్లోంచి మనం స్టిచ్ అనేది వేసుకుంటాం. ఎండ్ వరకు సేమ్. అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాట్ వేసాం కాబట్టి. మళ్ళీ టర్న్ చేసుకొని ఇప్పుడు 2 చైన్స్లోంచి యాన్ తీసుకుంటున్నాం. మళ్ళీ సింగిల్, ఫస్ట్ 2 తర్వాత నుంచి అన్నీ సింగిల్స్. ఈ లాస్ట్కి వచ్చేసరికి ఒక చైన్లోంచి 2 సార్లు స్లిప్ నాట్స్ వేసుకుంటాం. మళ్ళీ టర్న్. నేను మీకు ఎవ్రీ లైన్స్ పైన స్క్రీన్ షాట్ పెడుతున్నాను, చెక్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. లాస్ట్కి వచ్చేసరికి తీసేసుకోవడమే. చూసారా 1 ఎంత బాగుందో. సేమ్ ఇలాగే ఇంకోటి కూడా చేసుకుందాం. చూసారా సేమ్ ఇందాక ఏదైతే స్టెప్స్ నేను చెప్పానో
సేమ్ ఆ స్టెప్సే చేసుకుంటూ ఇంకోటి కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిని మనం జాయిన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చెప్తున్నాను చూడండి. మనం ఫస్ట్ నీడిల్కి స్లిప్ నాట్ వేసుకొని ఆ రెండిట్లోంచి నీడిల్ తీసి మళ్ళీ ఒక స్టిచ్, ఇప్పుడు ఈ చిన్నది ఉంది కదా అది లోన పెట్టేసుకుంటే మనకి బయటకు గలీజ్ కనిపించదు. మళ్ళీ సేమ్ మీకు కొంచెం జాగ్రత్తగా చూస్తే అక్కడ కొంచెం గ్యాప్ కింద కనిపిస్తుంది. ఆ గ్యాప్లోంచి ఆ నీడిల్ తీసుకుంటూ మొత్తం ఆ 1 చుట్టూరు మనం స్టిచ్ వేసుకున్నామంటే 2 జాయిన్ అయిపోతాయి. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కొంచెం సగం వరకు స్టిచెస్ వేసుకొని దాంట్లో మనం స్టఫ్ పెట్టుకుందాం. కార్నర్కి వచ్చినప్పుడు 2-3 సేమ్ హోల్లోంచి 2-3 స్టిచెస్ వేసుకోండి. అప్పుడే మీకు కార్నర్ నీట్గా కనిపిస్తుంది. లేకపోతే దగ్గరికి వచ్చేసినట్టు అయిపోతుంది. చూసారా కార్నర్స్ ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఈ స్టఫ్ అనేది మనం ఇందులో ఫిల్ చేసేసుకుందాం. మనం మొత్తం కంప్లీట్ చేసేస్తే స్టఫ్ ఫిల్ చేసుకోవడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఇలాగ సగం చేసుకొని ఆ కార్నర్స్లో బాగా నీడిల్తో కూడా ఒకసారి చెక్ చేసుకొని ఎక్కడి వరకు వెళ్ళలేదో చూసుకొని అది మనం అంతా స్టఫ్ నీట్గా ఫిల్ చేసుకోవాలి. అప్పుడే మనకి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నీట్గా కనిపిస్తుంది. లేకపోతే వంకల టెంకలుగా కనిపిస్తుంది. ఇప్పుడు మిగిలిన మొత్తం కూడా స్టఫ్ ఫిల్ చేసుకొని అవి 2 అనేది జాయిన్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో సేమ్ మీరు అలాగే జాయిన్ చేసుకోండి. ఎలాగైనా చేసుకోవచ్చు. ఇంకా చాలా వేస్ కూడా ఉన్నాయి. నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. కార్నర్కి వచ్చేసరికి ఏదైతే ఫస్ట్ వేసుకున్నామో దానికి యాడ్ చేసుకొని జస్ట్ అక్కడికి కట్ చేసేసుకొని బయటికి లాగేస్తే అక్కడికి నాట్ పడిపోతుంది. మీకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. చూసారా, జస్ట్ అంతే నాట్ పడిపోతుంది. ఇప్పుడు మీరు ఆ థ్రెడ్ అనేది లోనకి ఇన్సర్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. బయట కనిపించకుండా లోనకి ఆ నీడిల్ హెల్ప్తో హోల్స్లోంచి లోనకి లాగేసుకోవడమే. ఇలా మనం ఊల్తో 1 రెడీ చేసుకున్నాం.